అందరికీ నమస్కారం. రమ్యాస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రమ్యాస్ కిచెన్లో మనం చూడబోతున్నాము పాలక్ పన్నీర్ రెసిపీ. అదేనండి, ఎంతో ఈజీగా మనము పాలక్ పన్నీర్ని చేసుకోబోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక సాస్ ప్యాన్లో నేను ఒక 2 కప్పులు నీళ్లు వేసానండి. ఇందులో ఒక కట్ట పాలకూర మీడియం సైజ్గా కట్ చేశాను అనమాట. కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. మీరు అలాగే కావాల్సింటే ఒకసారి క్లీన్ చేసి వేసేసుకోవచ్చు. సో పాలకూరని మనము కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తాం అనమాట. జస్ట్ ఒక చిటికెడు ఉప్పు వేసేసేసి మనం జస్ట్ ఇలా బాయిల్ వచ్చేంత వరకు చేస్తే సరిపోతుంది. ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా ఒక్కసారి మరలిన తర్వాత మనం సపరేట్గా బౌల్ తీసుకొని వాటర్ అంతా తీసేసి మనం పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, కలర్ అనేది ఏం చేంజ్ అవ్వదండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు కుక్ చేసుకుంటే కలర్ అనేది ఏం చేంజ్ అవ్వదు. అలానే మీరు ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. సో అంతా తీసుకొని పక్కన పెట్టి దీన్ని చల్లార్చుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసేసి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి, అలానే పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు, ఒక 5 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒకసారి అంతా బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది మనం ఒక పేస్ట్ తయారు చేస్తామన్నమాట. పాలక్ పన్నీర్ కోసం ఒక మసాలా పేస్ట్ తయారు చేస్తున్నాము. సో అది ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అవి కాస్త వేగిన తర్వాత పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి. సో మీడియం ఫ్లేమ్లో ఒకసారి మొత్తం అంతా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టమాటా వేసాను అనమాట. 1 టమాటా గింజలు తీసేసి వేసుకోండి, గింజలతో పాటు వేయకండి. గింజలు తీసేసి మీడియం సైజ్గా కట్ చేసుకుని వేసి అంతా ఒకసారి బాగా మగ్గనివ్వండి. ఆల్మోస్ట్ 90% మగ్గిపోయిన తర్వాత మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకుంటామాట. దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఫస్ట్ పాలకూరని వేస్తున్నాను నేను మిక్సీ జార్లో. మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర వేసాను. తర్వాత ఇందులో మనము ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్, టొమాటో ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా వేసాను అనమాట. ఇది ఒకసారి ఫస్ట్ వాటర్ వేయకుండా ఒక్కసారి విప్పర్కి తిప్పి ఒకసారి బ్లెండ్ చేయండి. తర్వాత మీకు అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. చూస్తున్నారు కదా. సో ఇలా అయిన తర్వాత ఇందులో నేను జస్ట్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వాటర్ వేసాను అనమాట. 4 వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి అంత బాగా మిక్స్ చేసేసి ఇంకొకసారి గ్రైండ్ చేయండి. సో మెత్తగా మనకు ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మళ్ళీ మీరు వడగట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇలానే యూస్ చేస్తాం అనమాట. సో నేను సేమ్ ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కాలన్నమాట. ఇది మీరు కావాల్సింటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అలానే మీరు గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కారానికి సరిపడా, మనం ఎందుకంటే అక్కడ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇక్కడ చూసి కారం పొడి అనేది వేసుకోండి. తర్వాత కాస్త జీలకర్ర పొడి. సో లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. మసాలాలోని ఇది అంతా పోయేంత వరకు ఒక్కసారి అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ చేసుకున్నటువంటి మిక్స్చర్ అనేది వేస్తున్నాం అనమాట, పాలకూర మిక్స్చర్ అనేది. సో అది కూడా వేసేసి సో ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. సో లో ఫ్లేమ్లోనే ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా. ఒకసారి అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనము మూత పెట్టేసేసి ఒక 4 to 5 మినిట్స్ మగ్గించుకుంటాం అనమాట. ఇలా కాస్త ఆయిల్ పైకి తేలేంత వరకు. తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సో మనం మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట కన్సిస్టెన్సీ కోసము. మీరు చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఒకవేళ సరిపోయింది కర్రీ కన్సిస్టెన్సీ అంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. సో నాకు కొంచెం థిక్గా అనిపించింది అనమాట గ్రేవీ. సో అందుకోసం నేను ఇంకొంచెం మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసేసి అది ఇందులో వేస్తాను అనమాట. సో మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసేసి ఇంకొక 4 to 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను. సో ఇక్కడే నేను కర్రీకి రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడే వేసేస్తున్నానండి. సో ఉప్పు వేసి ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి
ఒక 4 to 5 మినిట్స్ మినిమం కుక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వేసిన వాటర్ అంతా సెట్ అయ్యేకి. సో ఒకసారి అంతా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో నేను మెల్టెడ్ బటర్ వేస్తున్నానండి. ఇప్పుడు బటర్ని నేను కాస్త మెల్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో అదే మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మీరు మెల్టెడ్ బటర్ ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే మీరు పాల మీగడైనా వేసుకోవచ్చు, లేదంటే మీరు ఘీ అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ మెల్టెడ్ బటర్ వేస్తాను అనమాట. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసాను అనమాట. సో ఒకసారి బటర్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. టేస్ట్ అనేది మనకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి బటర్ కూడా వేసిన తర్వాత. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ క్రీమ్ వేసానండి. నేను పాల మీగడ వేసాను అనమాట. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ముందుగా కట్ చేసుకునేటువంటి పన్నీర్ పీసెస్ వేస్తున్నానండి. ఈ పన్నీర్ పీసెస్ నేను డైరెక్ట్గా చేసినవి, దీన్ని ఏం ఫ్రై చేయలేదండి, డైరెక్ట్గా కట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను. సో త్వరలో నేను పన్నీర్ని ఎలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా అప్లోడ్ చేస్తాను. సో ఈజీగా ఇంట్లో పన్నీర్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పన్నీర్ రెసిపీ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది అనమాట. మీరు ఇందులో పన్నీర్ పీసెస్ అనేది మీ ఇష్టం అండి. పొడుగుగా అయినా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకొని ఇందులో వేసిన తర్వాత, పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. సో ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది కన్సిస్టెన్సీ కూడా అలానే థిక్గా ఉంటుందండి. మీరు ఇది రోటీతో కానీ, నాన్తో కానీ, ప్లెయిన్ చపాతీతో కానీ దేంతో తీసుకున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఎలా అనిపించిందండి ఇవాళ రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే రమ్యాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.